టీమిండియాకు సంబంధించి లంక పర్యటన ఓ కొత్త శకానికి నాంది. 2020లోనే కాదు, వన్డేల్లో కూడా కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టాక జట్టు రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరమైన అంశమే. కానీ ఓ కొత్త 2020 వరల్డ్ కప్ సైకిల్ ముందు, ముగ్గురు దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత కొత్త కెప్టెన్గా ఆ ఫార్మెట్లో నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకోవడం క్రికెట్ ప్రేమికులందరినీ అలర్ట్ చేస్తుంది. వన్డేలకు సంబంధించి వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ పర్యటన సన్నాహకం లాంటిది. వన్డే జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది? 2020లో ఫినిషర్ పాత్రలో ఎవరుంటారు? పోటీదారులు ఎవరు? లంక పర్యటన దీనికి సమాధానాన్ని ఇవ్వబోతోంది. అందుకే ఈ చిన్న పర్యటనపై వైట్ బాల్ క్రికెట్ ప్రేమికులకు కొండంత ఆసక్తి, అంతులేని ఉత్కంఠ. కెప్టెన్గా సూర్య మారిన మనిషా లేదా గతకాలపు వాసనలు పట్టుకొచ్చాడా అన్నది క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ. ఒకసారి 2015 దేశవాళీ సీజన్లోకి వెళ్ళండి. తొలిసారి కెప్టెన్ అయ్యాక ఫీల్డ్లోనూ డ్రెస్సింగ్ రూమ్లోనూ బూతులు తిడుతున్నాడని, అతన్ని భరించలేం బాబోయ్ అంటూ జట్టు సహచరులే ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ మందలించడంతో సూర్య కెప్టెన్సీని వదులుకున్నాడు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత సూర్య పరిణితి చెందిన క్రికెటర్. 2020లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్. పైగా డ్రెస్సింగ్ రూమ్స్ ఫ్రెండ్స్ అందరూ కెప్టెన్గా పాండ్యా కన్నా సూర్యయే మిన్న అంటూ కితాబు. అందుకే 2020 జట్టుకు సూర్య కెప్టెన్సీపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. సూర్య కూల్నెస్, పరిణితి, బ్యాటర్గా గణాంకాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇక గంభీర్ కేకేఆర్కు ఆడుతున్నప్పుడు వైస్ కెప్టెన్గా ఉన్న సూర్యను దగ్గరగా గమనించిన వ్యక్తి. ఇంప్రెస్ అయ్యాడు. అతన్ని కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన 3 ఏళ్లలోనే సూర్య ఏకంగా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే 2026 T20 వరల్డ్ కప్లో టైటిల్ నిలబెట్టుకునే దిశగా జట్టు సన్నాహకాల్లో కీలకంగా మారాడు సూర్య. నిజానికి సూర్య ఆపద్ధర్మ కెప్టెన్గా రాణించాడు. రోహిత్ విశ్రాంతి కోరినప్పుడు, గాయాలతో హార్దిక్ దూరమైనప్పుడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన 2020 సిరీస్ను టీమిండియా 4-1తో గెలిచింది సూర్య కెప్టెన్సీలోనే. ఆ సిరీస్లో బ్యాటర్గాను రాణించాడు సూర్య. తర్వాత సౌత్ ఆఫ్రికాలో జరిగిన సిరీస్ను 1-1తో డ్రాగా ముగించాడు. ఇక్కడ 2 ఇన్నింగ్స్లలో 56, 100 పరుగులు చేశాడు. ఈ 2 సిరీస్లు చిన్న ఉదాహరణలే కావచ్చు, కానీ సూర్య వేసిన ముద్ర బలమైనది, ఆశాజనకమైనది కూడా. అన్నింటికన్నా ముందు సూర్య అంతర్గతంగా ఎదురయ్యే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ జట్టులో తన కెప్టెన్, నిన్నటిదాకా టీమిండియాకు భవిష్యత్ 2020 కెప్టెన్గా అందరూ భావించిన హార్దిక్ పాండ్యాను సూర్య లీడ్ చేయాల్సి ఉంది. రిటైర్ అయిన దిగ్గజాలు రోహిత్, విరాట్ కోహ్లీ స్థానాలను 2 వైట్ బాల్ ఫార్మాట్లలో వైస్ కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ భర్తీ చేసేలా కనిపిస్తున్నారు. నెంబర్ 3 బ్యాటర్గా రిషబ్ పంత్తో టాప్ ఆర్డర్ కుదురుకున్నట్లే. సూర్య, హార్దిక్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తారు. గందరగోళమంతా 6వ స్థానంలో వచ్చే ఫినిషర్ స్పాట్ పైనే. సంజు శాంసన్, రియాన్ పరాగ్, రింకు సింగ్, శివం దుబే, వీరిలో ఆ ప్లేస్కు సూట్ అయ్యేదెవరు? 2020 సెటప్లో ఆల్రౌండర్ల కోసం గంభీర్ ఖచ్చితంగా చూస్తాడు. లక్నో సూపర్ జైంట్స్ మెంటర్గా గంభీర్ ఇష్టాయిష్టాలేంటో మనం చూశాం. ఆల్రౌండర్లు దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, కృణాల్ పాండ్యాలను గంభీర్ రెగ్యులర్ ప్లేయర్లుగా ఆడించాడు. ఇదే జరిగితే ఆల్రౌండర్లుగా పరాగ్, దుబేలు ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తారు. కానీ అతి తక్కువ సమయంలో ఫినిషర్గా గణాంకాలు, ప్రత్యేకించి దూకుడు రింకు సింగ్ను ఏమాత్రం విస్మరించలేని పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఫ్యాన్స్ సైతం రింకు బరిలో ఉంటే టీవీలకు అతుక్కుపోతున్నారు. మరి గంభీర్ ఎవరిని ఎంచుకుంటాడు? జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది? కొత్త జట్టును సూర్య ఎలా నడిపిస్తాడోనని అభిమానులందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 27 శనివారం నుంచి 2020 సిరీస్ మొదలవుతుంది.